బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో బీఆర్ఎస్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఉగ్రరూపం దాల్చారు. ఏ పార్టీ పుట్టుక ఏందో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే జనం చీ కొడతారని హరీష్ హెచ్చరించారు. తెలంగాణతో ఉద్యమంతో సంబంధం లేని సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చుతామంటే రేవంత్ రెడ్డి గద్దె కూల్చుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని హరీష్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను సమాధి చేస్తే కాదు, కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా చేస్తేనే ఎన్టీఆర్ కి అసలైన నివాళి అని హరీష్ అన్నారు. సీఎం రేవంత్ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందని ఆరోపించారు. సింగరేణి టెండర్లలో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో సింగరేణి ఏం చేసేదంటే డీజిల్ బల్క్ గా ఐఓసి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ఇది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వ రంగ సబ్సిడరీ సంస్థ, డైరెక్ట్గా డీజిల్ తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డీజిల్ వాళ్ళు సరఫరా చేసి పని మాత్రమే చేయించుకునేవాళ్ళు. కానీ వీళ్ళ కమిషన్ల కోసం, వర్క్ వాల్యూ పెంచడం కోసం, పర్సంటేజీల కోసం ఇప్పుడు ఏం చేసిండ్రు, డీజిల్ను కూడా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేసినారు. అప్పుడు ఏమైంది, 50 కోట్ల పని 100 కోట్లు అవుతుంది, డబుల్ అవుతుంది. పర్సంటేజ్ 50 కోట్ల మీద 10% మాట్లాడుకుంటే 100 కోట్లు డీజిల్ కూడా కలిపితే 100 కోట్ల మీద 10% వస్తుంది కదా. కమిషన్ల కోసం సింగరేణి ఇచ్చేటువంటి డీజిల్ విధానాన్ని రద్దు చేసి దాని కాంట్రాక్టర్ ఖాతాలో జమ జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పర్సంటేజీలు కొల్లగొట్టే కొత్త విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల సింగరేణికి బాగా లాస్. ఎప్పుడైనా కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించినప్పుడు 18% జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. నువ్వు 50 కోట్లు పని చేస్తే 50 కోట్ల మీదనే నీకు జీఎస్టీ కట్టాలి. ఇప్పుడు డీజిల్ కూడా కలిపితే ఏమవుతుంది, అది డబుల్ రేట్ అవుతుంది, 100 కోట్లు అవుతుంది 50 కోట్ల పని. ఇప్పుడు 100 కోట్ల మీద జీఎస్టీ కడితే సింగరేణి సంస్థకు నష్టం కదా. అంటే ఈ రకంగా సంస్థకు నష్టమైనా సరే మాకు కమిషన్లు పెరగాలి, మాకు కమిషన్లు వస్తే చాలు అని చెప్పి ఈ కొత్త డీజిల్ విధానాన్ని కూడా తీసుకొచ్చి, చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా. నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సీఎండీ లేడు. వీళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా, వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలియకుండానే సిట్టేసిండ్రు. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టు పడుతుందా? ఎట్లొచ్చింది ఆ సిట్టు? ఒకవేళ రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా యు ఆర్ ఫెయిల్. ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్. నీకు పాలన మీద పట్టు లేదు, నీకు పరిపాలన మీద పట్టు తప్పింది. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ఆ కుర్చీకి. నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు. యు ఆర్ ఫెయిల్డ్ టు అడ్మినిస్టర్ ది స్టేట్. మీరేమన్నా సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ముఖ్యమంత్రి తెలియకుండానే సిట్ వస్తుందా? రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డ, నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ. నువ్వు బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే కదా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం అని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది.
నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండే నువ్వు ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు. రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని సీఎం ఆదేశించారు. వీక్ గా ఉన్న మున్సిపాలిటీలలో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. భువనగిరి సీతక్క, ఖమ్మం కొండా సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి కొమటిరెడ్డి వెంకటరెడ్డికి, చేవెళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, మెదక్ వివేక్, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, పెద్దపల్లి జూపల్లి, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ పొంగులేటి, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అయితే లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బాధ్యతలు అప్పగించారు. ఇక రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీలుగా వారీగా కూడా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని అయితే సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాత్మకంగా వెళ్లబోతుంది కాంగ్రెస్? ఎస్ శాలిని, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అంతా కూడా కసరత్తు ప్రారంభించని చెప్పవచ్చు. త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ వారీగా పార్లమెంటు అభ్యర్థుల వారీగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిని, అంటే రాష్ట్ర మంత్రిని ఆ బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ లో మున్సిపాలిటీ వారీగా సన్నాహక సభలు సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు వీక్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో చేరికలను కూడా ప్రోత్సహించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించడం కూడా సమాచారం. ఇప్పటికే రేపు లేదా ఎల్లుండి 2 రోజులనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 2nd వీక్ లో ఇటు మున్సిపల్ తో పాటు కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే జిల్లాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభలు సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక మంత్రులకు పార్లమెంట్ వారీగా సెగ్మెంట్ వారీగా వారికి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇందులో ప్రధానంగా మల్కాజిగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా చేవెళ్లకు శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబుకు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావుకు, ఖమ్మం కొండా సురేఖ్కు, మహబూబాబాద్ కు పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ కు దామోదర్ రాజనరసింహకు, జహీరాబాద్ అజారుద్దీన్ కు, అదేవిధంగా మెదక్ వివేక్ కు, అదేవిధంగా నాగర్ కర్నూల్ కు వాకిర్ శ్రీహర్ని, అదేవిధంగా నల్గొండకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కు, మరోవైపు భువనగిరి సీతక్కకు, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మరోవైపు వరంగల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, పెద్దపల్లి జిల్లాకు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఆదిలాబాద్ కు సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరందరూ కూడా రేపటి నుంచి ఖచ్చితంగా ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా సభలు సమావేశాలు నిర్వహించాలి. ఇక వీక్ గా ఉన్నటువంటి కొన్ని సెగ్మెంట్స్ లో ఖచ్చితంగా చేరికలు, ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా ప్రోత్సహించాలంటూ కూడా ముఖ్యమంత్రి వారందరికీ దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రిజర్వేషన్ ఖరారు చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. దీంతో పాటు అటు పోలింగ్ స్టేషన్ కేంద్రాలను కూడా ఇప్పటికే అన్ని సిద్ధం చేసింది. ఎలక్షన్ సంబంధించినటువంటి సిబ్బందిని, మరోవైపు ఎలక్షన్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఒకవైపు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి గ్రామ పంచాయతీ మాదిరిగానే ఈసారి కూడా మున్సిపల్ ఎలక్షన్ లో రాణించాలనే ప్రయత్నం కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే సునీల్, మరి వీక్ గా ఉన్న మున్సిపాలిటీలలో అయితే ఇటు చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. సో వీక్ గా ఏ మున్సిపాలిటీలు ఉన్నాయో గుర్తించారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా ఖచ్చితంగా మనకు బాధ్యత వహించాలి. ఏదైతే పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలంటూ కూడా అధికారులందరూ కూడా దిశానిర్దేశం కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మిగిలినటువంటి ప్లేసెస్ లో ప్రస్తుతం అయితే సంబంధించినటువంటి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. పార్లమెంట్ వారీగా, సెగ్మెంట్ వారీగా వారికి అందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి ఆ బాధ్యతలు ఖచ్చితంగా నిర్వహించాలి. ఎవరైతే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది వీక్ గా పనిచేసిన నేపథ్యంలో అలాంటి సాగు లేకుండా ఈసారి కఠినంగా వివరించాలంటూ కూడా ముఖ్యమంత్రి వారందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.
భారతీయులకు బంగారం వెండి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఏ శుభకార్యమైనా కాస్త బంగారం కానీ వెండి కానీ కొనకుండా ఉండరు. అలాంటి బంగారం వెండి ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటున్నాయి. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. కాస్త ఆర్థికంగా ఉన్నవారు తప్ప సామాన్యుడు బంగారం వెండి కొనే పరిస్థితి లేదు. 10 గ్రాముల బంగారం 1,48,000 ఉండగా ఇప్పుడు వెండి కూడా అలానే దూసుకుపోతుంది. కిలో వెండి ధర 3 లక్షల రూపాయలు దాటింది. గతేడాది మెరుపులు వెలుగులు సృష్టించిన బంగారం వెండి ధరలు ఈ ఏడాది కూడా విశ్వరూపం సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం అంతర్జాతీయంగా పలు దేశాల్లో యుద్ధాల కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ధరలు ఆకాశానంటాయి. ప్రస్తుతం కొన్ని దేశాలు శాంతించాయి, కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచే మరికొన్ని దేశాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 2 శక్తివంతమైన గల్ఫ్ దేశాలైన సౌదీ, యుఏఈ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకోవైపు అమెరికా, వెనిజులా, రష్యా, యుక్రెయిన్, ఇరాన్లో పరిస్థితులు ఏమాత్రం బాలేవు. దీంతో ఈ ఏడాది కూడా ధరలు సునామీ సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. రైట్, రోజు రోజుకు కూడా బంగారం ఇటు వెండి ధరలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా బంగారం వెండి ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో మార్కెట్ నిపుణులు ఏమని సూచిస్తున్నారు వినియోగదారులకి? బంగారం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక గందరగోళం నెలకొన్న కారణంగానే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులు తమ డబ్బును సేఫ్ అండ్ సేఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకని అమెరికా అధ్యక్షుడు ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు కాబట్టి సో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులందరూ కూడా తమ డబ్బు సేఫ్ గా ఉండేందుకు బంగారం, వెండిలో పెట్టుబడులు భారీగా పెడుతున్నట్టు తెలుస్తుంది. అందుకని ఈ యొక్క బంగారం రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు వ్యాపారులు. దీంతో వీటి ధరలు అన్యాయంగా పెరుగుతున్నాయి. అయితే ఈ రోజు చూస్తే రిటైల్ మార్కెట్ లో చూస్తే మాత్రం మనకి వెండి ధరలు అంటే మనకి 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి 18 క్యారెట్ల బంగారం గ్రాము 10,780 రూపాయలుగా ఉన్నది. దీనికి గల కారణం మాత్రం అదే చెప్తున్నారు అందరూ కూడా. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు వల్లనే ఈ బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది అంటున్నారు. 22 క్యారెట్ల బంగారం కూడా 13,180 రూపాయలకు పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెలలో ఎక్కువగా పెరుగుతుంది. 15,000కు కూడా చేరే అవకాశం ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చేసి 15,000కు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదే 24 క్యారెట్ల బంగారం గ్రామ్ వచ్చేసి దాదాపుగా 20,000కు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒక ఎండి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసాం మనము. ఎండి ఒక్కసారిగా కిలో ఎండి 1,00,000కు పైగానే అట్లా పెరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎండి విషయానికి వస్తే కూడా ఆకాశమే అద్దన్నట్టుగా కూడా పెరుగుతుంది. కిలో ఎండి సిటీలో చూస్తే మాత్రం 3,09,000 రూపాయలకు చేరిందంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ ధర అని కూడా చెప్తున్నారు. మరికొన్ని రోజులలో కూడా ఈ ఎండి ధర మరింత పెరుగుతుంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇదే సమయంలో పారిశ్రామిక అవసరాల కోసం పెద్ద మొత్తంలో ఎండికి ఆయా కంపెనీలు ఆర్డర్లు ఇవ్వడంతో ధరలు దిగిరాకపోతున్నాయని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ప్రపంచవ్యాప్తంగా కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి అందుకు ఈ యొక్క బంగారం ధర విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న 56వ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నేటి నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సులు జరగనున్నాయి. విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ కి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ప్రవాసాంధ్రులతో ముచ్చటించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని 8 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో భాగమైన లోకేష్ ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దావోస్లోని ఏపీ పవిలియన్లో జరిగే పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న 56వ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నేటి నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సులు జరగనున్నాయి. విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ కి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ప్రవాసాంధ్రులతో ముచ్చటించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని 8 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో భాగమైన లోకేష్ ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దావోస్లోని ఏపీ పవిలియన్లో జరిగే పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నాగోబా జాతర మహాపూజతో ప్రారంభమైంది. ఈ జాతరను ఆదివాసీ గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆదివ గిరిజనుల్లో గొండు తెగకు చెందిన మెస్రం వంశీయుల సర్పదేవతైన నాగోబాకు పూజలు నిర్వహించడం ఈ జాతర ప్రత్యేకత. గత కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న గిరిజన ఆచారం సాంప్రదాయం ఈ జాతర. మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతరపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా జాతర చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. గోండు జాతికి మూల పురుషుడు మెస్రం వంశస్థుడైన పడియార్ ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో జన్మించాడని, గోండుల మూలదైవం ఇక్కడే వెలిసిందని గిరిజన సంస్కృతికి చెందిన చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. గిరిజన సంస్కృతి ఆరంభమైన నాటి నుంచి కెస్లాపూర్లోని గిరిజన ఆరాధ్య దైవం నాగోబాను పూజిస్తున్నారు. పుష్యమి నక్షత్రాన ఆకాశంలో నెలవంక కనిపించిన రెండవ రోజు నాగోబా దేవాలయంలో గోండులంతా హాజరై జరగాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. అనంతరం చైత్రమాసం పౌర్ణమి అయిన మరుసటి రోజు సిరికొండ అనే గ్రామంలో కొత్త కుండలు తయారు చేసి పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు కాలినడకన జన్నారం మండలంలోని కలమడుగు గ్రామం హాస్తాన్ మడుగు వద్ద గోదావరి నదికి చేరుకుంటారు. ఇలా 70 కిలోమీటర్ల దూరం వరకు కాలినడకన వారం రోజుల పాటు ప్రయాణం చేస్తారు. జారి అనే కలశంలో పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్ల కిందకు చేరుకొని తమ వంశ పూర్వీకులకు తూమనే పూజలు నిర్వహిస్తారు. మూడవ రోజు గంగా జలాలతో ఆలయాన్ని కడిగి నాగోబా దేవతకు అభిషేకం చేసి నవధాన్యాలతో పాటు ఆవు పాలు నైవేద్యం సమర్పించి మహాపూజ నిర్వహిస్తారు. మెస్రం వంశానికి చెందిన నవ వధువుల పరిచయ కార్యక్రమం అనంతరం ఘనంగా జాతర ప్రారంభమవుతుంది. ఇలా వారం రోజుల పాటు నాగోబా జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి గిరిజనులు పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లు, కాలినడకన ఇంటిలిపాదితో తరలిరావడం ప్రత్యేకంగా నిలుస్తుంది.
అయితే నాగోబా మహాపూజలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగోబా మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల ఏర్పాట్లను చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 22న జరిగే దర్బార్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజేష్ శిషా, ఎస్పీ అఖిల్ మహజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ కాజల్, అధికారులు మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయిన ఈ రోజు మహాపూజతో ఇది ప్రారంభమైంది. ఆల్రెడీ 1 మంత్ నుంచి గోదావరి పోయి అక్కడి నుంచి నీరు తీసుకొని అప్పటి నుంచి ఇది మొదలైంది. ఈ రోజు నుంచి ఇది సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్. అంటే జనాలకి ఓపెన్ అయ్యి మ్యాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు ఇప్పటి వరకు మేసం వంచుకులు ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదాయానికి కాపాడుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి కోరుకుంటున్నాం. ఎక్కువగా ఇక్కడ వచ్చి పూజ చేయాలి. 22 తారీఖు ఇక్కడ మళ్ళీ ప్రాచీన గత సంవత్సరం అయితే మనకు ఎన్నికల కోడ్ వల్ల దర్బార్ జరగలేకపోయింది. ఈ సంవత్సరం జరగబోతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి వేదిక కాబోతా ఉంది. ఎందుకంటే ఒక పక్క మాకున్నటువంటి ఐటీడీ యొక్క గవర్నింగ్ బాడీ 6 సంవత్సరాలుగా జరగకపోవడం, టీఎస్సీ కూడా దాదాపు 2.5 సంవత్సరాలు జరగకపోవడం కొంత సమస్యలు ఉన్నాయి. పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. మరి ఆలయ అభివృద్ధి విషయానికి వస్తే చాలా చిన్న ఆలయం, మామూలు చిన్న ఆలయం ఉంటే మొట్టమొదటిసారిగా ఓన్లీ భక్తులందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మరి గతంలో 6 కోట్లు మంజూరు చేసినట్లు మరి చేశారు. దానికి గతంలో ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే జియో చేసి వారు ఉన్నటువంటి కాంట్రాక్టర్ కేవలం 2-3 పనులు పూర్తి చేసి అది పెండింగ్లో ఉంటాయి. మరి ఆ విషయంలో కూడా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గారికి, అదేవిధంగా కొండా సురేఖ గారికి తీసుకెళ్లేసి మాట్లాడమని జరిగింది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ గారు మరి పూర్తి స్థాయిలో నివేదిక ఈ యొక్క జాతర కిస్లాపూర్ జాతర అంగరంగ వైభవంగా భవిష్యత్తు ఒక పెద్ద ఎత్తున జరగాలనే ఆలోచనతో 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదన పంపడం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాత్రి పొలాల దగ్గర నిద్రపోవద్దని రైతులకు సూచించారు. పుల్లవాండ్లపల్లి, పెరసానిపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. ఎస్ శాలిని, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఒంటరి ఏనుగు సంచారం రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. గత కొద్ది రోజులుగా పాకాల మండలం సమీపంలోని గ్రామాల్లో కూడా ఈ ఒంటరి ఏనుగు సంచరిస్తూ పంట పొలాల పైన దాడులు చేస్తూ ధ్వంసం చేస్తుంది. దీని కారణంగా రైతులు కూడా తీర్చిల్లిపోతున్నారు. మరోవైపు ఎర్రవారిపాలెము, భీమవరం, నారవారిపల్లిలో కూడా ఏనుగుల గుంపు కూడా సంచారం రైతులను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ప్రధానంగా శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ యొక్క పంట పొలాలు ఉండడంతో ఏనుగులు కూడా తరచూ ఈ యొక్క గ్రామాలపైన కూడా దాడులకు పాల్పడుతున్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీనిలో భాగంగానే అంటే నిన్న రాత్రి పాకాల మండలంలోని పుల్లవాండ్లపల్లి, కరసానిపల్లి, నడిమిపల్లి ప్రాంతాల్లో కూడా ఒంటరి ఏనుగు సంచారం తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ప్రధానంగా ఏదైతే మామిడి పంట, అదేవిధంగా చెరకు, వరి, వేరుశనగ, టమాటా పంటలపైన కూడా ఏనుగులు దాడులు చేస్తూ రైతులను తీవ్ర నష్టాలకు గురి చేస్తుంది. మరోవైపు రాత్రి వేళల్లో కూడా ఆ పంట పొలాల్లో కూడా ఎవరైతే ఈ కౌలు రైతులు కానీ, అదేవిధంగా యజమానులు కానీ నిద్ర చేయొద్దని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఒంటరి ఏనుగు అగ్రెసివ్ గా ఉంటుంది కాబట్టి రైతులు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క ఏనుగుల దాడులను పూర్తిగా నియంత్రించడంలో కొంత
ఫారెస్ట్ అధికారులు కూడా వైఫల్యం చెందినట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఏదైతే ఈ యొక్క అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ యొక్క పంట పొలాలకు చుట్టూ ఈ యొక్క ట్రెంచులు కూడా కందకాలను త్రవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, అదేవిధంగా ఈ యొక్క ఫెన్సింగ్ కూడా వేయాలని చెప్పి కరెంటు యొక్క సోలార్ ఫెన్సింగ్ కూడా వేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ యొక్క పనులు కూడా నత్తనడకన జరగడంతో కూడా ఎక్కువగా ఈ యొక్క చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అటు తమిళనాడుకు ఇటు కర్ణాటకకు సరిహద్దుగా ఉండడంతో కూడా ఎక్కువగా ఆ రాష్ట్రాల నుంచి కూడా అటవీ ప్రాంతాల నుంచి కూడా ఏనుగులు ఎక్కువ సంఖ్యలో తరలి రావడం కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రధానంగా ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతంలో సుమారు 100 వరకు కూడా ఈ యొక్క ఏనుగులు ఉన్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అంటే ఈ యొక్క గుంపులుగా ఏనుగులు సంచారం ఎక్కువగా ఉంది. అయితే వాటి నుంచి విడిపిన ఈ యొక్క ఒంటరి ఏనుగులు కూడా కొంత అగ్రెసివ్ గా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఏనుగు సంచారం ఏదైనా తెలిస్తే వెంటనే వాటి సమాచారం తమకు తెలియజేయాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా అంటే ఒంటరిగా పంట పొలాల్లో కూడా సంచరించవద్దని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు సూచించినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.